హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. మరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా డిఫరెంట్గా చేసుకునే రైస్ రెసిపీ. మరి ఈ రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేకపోతే మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకైనా చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుందండి. అది కూడా హెల్దీ రెసిపీ. క్విక్గా చేసుకునే ఈ రైస్ రెసిపీకి ముందుగా అయితే మనం తీసుకోవాల్సింది చిన్న మిక్సీ జార్లోకి గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా తీసుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి. స్పైసీగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. దీంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే పేస్ట్ తీసుకోండి, లేదనుకుంటే డైరెక్ట్ అల్లం వెల్లుల్లి ముక్కలైనా ఇందులోకి తీసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం నీళ్ళని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులో మీరు కావాలనుకుంటే మిరియాలను కూడా యాడ్ చేసుకోవాలండి. మీకు స్పైసీగా కావాలనుకుంటే మిరియాలు తీసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాల్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టాం కదండి, ఈ పేస్ట్ని ఇందులోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఉప్పు తగినంత యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారం పొడి కానీ లేకపోతే పసుపు పొడి కానీ ఇలా ఏ మసాలా కూడా అవసరం లేదండి. జస్ట్ సింపుల్గా ఈ మసాలాతోనే ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత నూనె మొత్తం ఈ విధంగా కొంచెం పైకి వచ్చేసిన తర్వాత ఒక 2 గుడ్లని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఎగ్స్తో ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. మనం ప్రిపేర్ చేసినటువంటి ఈ అన్నంలోకి ఏ సైడ్ డిష్ కూడా అవసరం లేదండి. ఏ కర్రీస్ కూడా అవసరం లేదు. జస్ట్ ఇలానే మనం డైరెక్ట్గా ప్రిపేర్ చేసి తినేయచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఎగ్స్ని తీసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టేసి కొంచెం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అన్నం తీసేసుకోండి. ఇక్కడ నేను చూస్తున్నటువంటి క్వాంటిటీ వచ్చేసి 2 మెంబర్స్కి అయితే ఈజీగా సరిపోతుందండి. అదే 4 to 5 మెంబర్స్ అనుకోండి, కాస్త కొత్తిమీర పుదీనా మనం గ్రైండ్ చేసేటప్పుడు ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇంట్లో ఒక్కొక్కసారి కూరగాయలు లేనప్పుడు ఇలా కొత్తిమీర పుదీనాతో కనుక మీరు ప్రిపేర్ చేసి ఇస్తే చాలా ఈజీగా తినేస్తారండి. ఇంకోటి, ఇందులోకి కొంచెం మనకి ఈ ఎగ్గుతో నీచు వాసన రాకుండా ఉండాలంటే ఇందులోకి కొంచెం గరం మసాలాని తీసుకోండి. ఇలా మనం కలిపేటప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటే ఇంకా రుచి బాగుంటుంది. పెప్పర్ పౌడర్ మాత్రం తప్పకుండా యాడ్ చేసుకోండి. నేను చిన్నపిల్లలు తింటారు కాబట్టి నేనైతే ఇందులోకి తీసుకోవటం లేదు. ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఈ రైస్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్, చాలా ఈజీ. ఇందులోకి ఏ కర్రీ కూడా అవసరం లేదు. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.